ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోస్లే ఇటీవల ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగంలోని సోషలిస్ట్ సెక్యులర్ పదాలని తొలగించాలనేటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన యొక్క ఉద్దేశం ఆర్ఎస్ఎస్ యొక్క అసలు లక్ష్యాన్ని ఆయన వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడ్డటువంటి తొలినాళ్లలోనే భారత రాజ్యాంగ రూపకల్పన కూడా అప్పుడే జరిగింది. భారత రాజ్యాంగం అనేది ఇది అతుకుల బొంత రాజ్యాంగం. ఇటలీ, బ్రిటన్, అట్లాగే ఆస్ట్రేలియా, అమెరికా ఇట్లాంటి దేశాల నుంచి అరువు తెచ్చుకున్నటువంటి రాజ్యాంగం. ఈ దేశానికి ఈ రాజ్యాంగం పనికిరాదు, ప్రాచీన భారత రాజ్యాంగమే మన రాజ్యాంగం అని చెప్పేటువంటి పద్ధతులలో గోల్వాల్కర్ లాంటి ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు ఆ రోజే పాంచజన్యం పత్రికలో స్పష్టంగా రాయటం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క అభిప్రాయాల్ని ఈ రోజు ఇప్పటి 100 ఏళ్లు గడుస్తున్నటువంటి ఈ నేపథ్యంలో హిందుత్వ రాష్ట్రాన్ని వాళ్ళు సాధించుకోవాలనుకునే దానికి ఈ భారత రాజ్యాంగం అనేటువంటిదే ఒక అడ్డుగోడగా, ఆటంకంగా వాళ్ళకు నిలబడుతుంది. కాబట్టి దాన్ని రద్దు చేయాలంటే డైరెక్ట్ అంటే తీవ్రమైనటువంటి దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటది అనేటువంటిది వాళ్ళు ముందే పసిగట్టి దాంట్లో ఉన్నటువంటి సోషలిజం, సెక్యులరిజం అనేటువంటి పదాలను తొలగించాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటి? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిస్టు అట్లాగే సెక్యులరిస్ట్ అనేటువంటి పదాలని దాంట్లో చేర్చారు. ఆ అంబేద్కర్ తొలినాళ్లలో రాసినటువంటి తొలి ప్రతిలో ఈ పదాలు లేవు కాబట్టి మధ్యస్థంగా చేర్చారు కాబట్టి దాన్ని తొలగించాలి అనేటువంటిది వాళ్ళు చెబుతున్నారు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకల్పన చేసినప్పుడు స్వాతంత్రోద్యమాన్ని ఆయన పరిగణలోకి తీసుకున్నారు. స్వాతంత్రోద్యమంలో ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, హిందువులు, అనేక మతాలు దీంట్లో భాగస్వాములైనవి. అట్లాగే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఇట్లాంటి ముస్లిం లీగ్ లాంటి పార్టీలు కూడా ప్రత్యక్షంగా ఉన్నాయి. కానీ జనసంఘ, ఆర్ఎస్ఎస్ లాంటివి మాత్రం ఈ స్వాతంత్రోద్యమంతో సంబంధం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇది ఒక భిన్నత్వంలో ఏకత్వం లాగా అనేక మతాలున్నా, అనేక ఆచార సాంప్రదాయాలున్నా బ్రిటిష్ వాళ్ళని దేశంలోకి వెళ్ళగొట్టాలనే ఆ అంశం వరకు అందరూ యూనిఫైడ్ గా భిన్నత్వంలో ఏకత్వం లాగా కలిసిమెలిసి పోరాడారు. కాబట్టి కంపల్సరీ ఇది సెక్యులర్ కంట్రీగా ముందుకు సాగుతుంది అనేటువంటి విశ్వాసంతో ఆయన భారత రాజ్యాంగాన్ని రాశాడు. అందుకనే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 మతం వ్యక్తిగత స్వేచ్ఛగా ఉండొచ్చు, ఎవరైనా నమ్మొచ్చు, వారికి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు అనేటువంటి మాటలు కూడా చెప్పాడు. అట్లాగే ఆర్టికల్ 26 మతం గురించి ప్రచారం చేసుకునేటువంటి హక్కును కల్పించాడు. అట్లాగే మత సంస్థల్ని నెలకొల్పుకునేటువంటి అవకాశాలను కూడా ఆర్టికల్ 27 ద్వారా ఆయన చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అట్లాగే మనందరికీ తెలుసు సమానత్వ హక్కులు బోధించేటువంటి ఆర్టికల్స్ కూడా ఆయన పెట్టాడు. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పింది. ఆర్టికల్ 15 అడ్రానితనం, కులవివక్ష నిషేధం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఆర్టికల్ 16 ఉద్యోగాలలో, ప్రభుత్వ అవకాశాలలో సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలనేటువంటి స్పష్టంగా చెప్పింది. అందుకని భారత రాజ్యాంగానికి సెక్యులర్ విలువలు ఉన్నాయి, అట్లాగే సోషలిస్ట్ విలువలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మనం 78 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత చూస్తా ఉన్నాం. ఒక ఆదాని ఆస్తి ఒక గంటకి 1600 కోట్ల రూపాయలు పోగుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దేశంలో సుమారు 22 కోట్ల మంది సగటున 375 రూపాయలకే ఒక రోజు కూలీ తోటి బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక అంతరాలు రోజు రోజుకి వేగంగా పెరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ అంతరాలను పూడ్చడం అనేటువంటిది ఆర్ఎస్ఎస్ యొక్క అంతర్భాగంలో ఉండదు. ఎందుకంటే అంతరాలు కొనసాగాలి, వైవిధ్యాలు కొనసాగాలి, ఘర్షణ ఉండాలి, విద్వేషాలు ఉండాలి అనేటువంటిది ఆర్ఎస్ఎస్ యొక్క విధానం. అందుకని ఈ అంతరాలని తొలగించాలి అంటే సోషలిస్ట్ దేశాలని మనం చూస్తా ఉన్నాం. సోషలిస్ట్ దేశాల్లో అనేక ఆర్థిక అంతరాలని వాళ్ళు రూపుమాపేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. పేదరికాన్ని రూపుమాపేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. నిరుద్యోగాన్ని నిర్మూలించేటువంటి ప్రయత్నాలు వాళ్ళు ఈ ప్రపంచంలో సోషలిస్ట్ దేశాలను ఆ పాత్ర నిర్వహిస్తున్నాయి. సోషలిజం అనేటువంటి దాన్ని ఈ దేశంలో సమానత్వ భావనగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నిరుద్యోగాన్ని నిర్మూలించడం కోసం నువ్వు ఆ సోషలిజం వాడొచ్చు. అట్లాగే ఈ దేశంలో 80 కోట్ల మంది, మనం చూస్తున్న 80 కోట్ల మంది దారిద్ర వాళ్ళందరికీ ఉచిత రేషన్ ఇస్తున్నామని చెప్పి మీరే ప్రకటిస్తున్నారు. అందుకని బిలో పావర్టీ లైన్ వెనకాల 40 కోట్ల మంది ఉన్నారని చెప్పేసి మీరే ప్రకటిస్తున్నారు. అలాంటప్పుడు ఈ అంతరాలను పోగొట్టాలంటే ఒక సమానత్వ భావన రావాలంటే సోషలిజం అనేటువంటి పదం దాంట్లో ఉంది. రాజ్యాంగ పీఠికలోనే, రాజ్యాంగ భూమికలోనే సోషలిజం, సెక్యులరిజం అనేటువంటి అంశాలు పెనవేసుకుని ఉన్నాయి. అది యొక్క రాజ్యాంగం యొక్క మూల స్తంభంలో అంతర్భాగంగా అవి ఉన్నాయి. కాబట్టి ఈ రోజు వీళ్ళు చెబుతున్నటువంటి మాట ఆర్ఎస్ఎస్ యొక్క కనుసన్నల్లోకి వస్తున్నటువంటి మాట. డైరెక్ట్ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చెప్పేసి అంటే డైరెక్ట్ ఈ దేశంలో ఒక అంతర్యుద్ధం వస్తుంది అనేటువంటి అభద్రత ఉంది. ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా చూశారు. రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పేసి, రాజ్యాంగంలో ఈ పదాలు తొలగిస్తా అని చెప్పేసి గతంలో అనంత్ కుమార్ హెగ్డే బీజేపీ నేత
కర్ణాటకలో మాట్లాడాడు. అట్లాగే ఇక్కడ నిజామాబాద్ ఎంపీకి ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ అదే మాట్లాడిండు. సెక్యులర్ సోషలిస్ట్ పదాలని తొలగిస్తామని చెప్పేటువంటి మాట ఆయన కూడా చెప్పాడు. అందుకని ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతలంతా కూడా ఈరోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ మూల అంశాలకు వ్యతిరేకంగా వాళ్ళు నిలబడుతున్నటువంటి స్థితిని ఈ దేశ పౌర సమాజం మొత్తం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు ఉన్నటువంటి వాళ్ళకి కనీస ప్రాథమిక హక్కులు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. రాజ్యాంగమే కనుక లేకపోతే తిరిగి మధ్యయుగాల కాలంలోకి తీసుకెళ్లాలనేటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క కుట్రలు కుతంత్రాలకి దేశం బలి కావాల్సి వస్తుంది. రాజ్యాంగమే లేకపోతే ఈరోజు మత రాజ్యాలకు ఉండి మత ఘర్షణలు జరుగుతున్నటువంటి దేశాలను మనం చూస్తా ఉన్నాం. అలాంటి దేశంగా రాజ్యాంగాన్ని మార్చేస్తే ప్రాచీన భారత రాజ్యాంగంగా మనుస్మృతిని తిరిగి ప్రవేశపెట్టాలని, భారతదేశం యొక్క సెక్యులర్ వాస్తవాలని ఈ రోజు మరుగున పరిచి దీన్ని కూడా ఒక మత రాజ్యాంగం మార్చాలనేటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉన్నారు. అందుకని ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి దేశ ప్రజలందరూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఈ వ్యాఖ్యల్ని ప్రజాస్వామికవాదులు ఖండించాలని, భారత రాజ్యాంగ రక్షణ కోసం అందరూ ఐక్యం కావాలని చెప్పి